అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఓ రోజు ఉదయాన్నే సికింద్రాబాద్ నుంచి మాదాపూర్‌లో ఉన్న మా ఆఫీస్‌కి బస్సులో వెళ్తుంటే రామయ్య కనిపించాడు. రామయ్యది కూడా మా ఊరే. ఊర్లో మాకున్న 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో వ్యవసాయం చేసుకుంటున్నాడు. రామయ్య ఒక్కడే. ఎటు వెళ్తున్నాడు? ఇంత పెద్ద సిటీలో ఎక్కడికి? ఎలా వెళ్ళాలో తెలుసా? అనుకుని నేను కూర్చున్న సీటు పక్క వరుసలోని ముందు సీట్లో కూర్చున్న రామయ్య దగ్గరికి వెళ్ళి, రామయ్య అని పిలిచాను. నా పిలుపు విని రామయ్య నా వంక చూసి, నువ్వా రఘుబాబు? ఇక్కడ నన్ను పిలిచేవాళ్ళు ఎవరుంటారని అనుకున్నాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు బాబు అడిగాడు. అవును రామయ్య, ఆఫీస్‌కి వెళ్తున్నాను. నువ్వేంటిక్కడ? ఒక్కడివే ఎక్కడికెళ్తున్నావు? అడిగాను. అందుకు రామయ్య, మీకు చెప్పలేదు కదా బాబు! అయినా మీరు ఈ మధ్య మన ఊరికి ఎప్పుడొచ్చారని చెప్పడానికి, నా కొడుకు రవికి ఈ మధ్యే పట్నంలో ఉద్యోగం వచ్చింది. ఆఫీస్‌కి దగ్గరలో ఫ్రెండ్స్‌తో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు రఘుబాబు. వాడిక్కడికొచ్చినప్పటి నుంచి నేను ఒక్కసారైనా కూడా వచ్చి వాడిని చూసింది లేదు. అందుకే ఓసారి నా కొడుకుని చూసి వెళ్దామని పట్నం వచ్చాను రఘుబాబు అన్నాడు రామయ్య. సరే, జాగ్రత్తగా వెళ్ళు రామయ్య. ఇంతకీ మా శకుంతల పెద్దమ్మ ఎలా ఉంది? అడిగాను. అందుకు రామయ్య, ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడైనా అటువైపు పని పడ్డప్పుడు వెళ్ళి పలకరించేవాణ్ణి. కానీ ఇప్పుడు తన ఆశ్రమంలో ఉంటుంది కదండీ! అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడూ కలిసింది లేదు అన్నాడు రామయ్య. రామయ్య మాటలకి నేను మా పెద్దమ్మ ఆశ్రమంలో ఉండటం ఏంటి? అదేంటి రామయ్య, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నేను మా శకుంతల పెద్దమ్మ గురించి అడుగుతున్నాను అన్నాను ఆశ్చర్యంగా. అవును రఘుబాబు, నేను మీ పెద్దమ్మ గురించి చెప్తున్నాను. 2 నెలలుగా ఆవిడ మా పక్కూర్లో ఉన్న ఆశ్రమంలో ఉంటుంది కదా! మీకు తెలీదా రఘుబాబు? దాదాపు 2 నెలలు కావస్తుంది. తను ఉంటున్న ఇంటిని అమ్మేస్తానని, ఆ మధ్య తన కొడుకొచ్చి అడుగుతున్నాడని, అందుకు మీ పెద్దమ్మ ఒప్పుకోవట్లేదని అక్కడ వాళ్ళందరూ అనుకుంటుంటే విన్నాను. నేనెప్పుడూ నేరుగా వెళ్లి అడిగింది లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో, శకుంతలమ్మగారు పక్కూర్లోని ఆశ్రమంలో ఉంటుందని ఆ పక్కనే ఉండే జగన్ చెప్తే తెలిసింది. ఇన్నాళ్ళుగా ఈ విషయం మీకెవరికీ తెలీదా బాబూ? అడిగాడు రామయ్య. లేదు రామయ్య, మాకెవరికీ ఒక్క మాట కూడా చెప్పలేదు. 10 రోజుల క్రితం నేను పెద్దమ్మకి ఫోన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పలేదే. అసలేం జరిగింది? అడిగాను. అందుకు రామయ్య, తెలీదు బాబూ. ఊరు వెళ్ళాక వీలు చూసుకుని వెళ్ళి మాట్లాడొస్తానులేండి అన్నాడు. ఇంతలో నేను దిగే స్టాప్ రావడంతో, సరే రామయ్య, ఇక నేను వెళ్తాను. సెలవు చూసుకుని నేనే మన ఊరికొస్తానులే అంటూ బస్సు దిగాను. ఓ 2 నిమిషాలు నడిచి ఆఫీస్‌కి వెళ్ళాక, ఆఫీస్‌లో ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు బోలెడున్నా నా మనసు పని మీద పెట్టలేకపోయాను. రామయ్య చెప్పిందే పదే పదే గుర్తొస్తుంది. పెద్దమ్మ ఆశలో ఉండటం ఏంటి? అది కూడా మాకెవ్వరికీ ఒక మాట మాత్రమే చెప్పకుండా అసలేం జరుగుంటుంది? ఆదిత్య నిజంగానే పెద్దమ్మ ఉంటున్న ఇంటిని అమ్ముతున్నాడా? అయినా ఉన్నట్టుండి ఆదిత్యకి అలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? పెద్దమ్మున్న ఇంటితో వాడికేమవసరం వచ్చిందని? అసలేం జరిగిందోనని ఆదిత్యకి ఫోన్ చేసి తెలుస్తుంది కదా! అనుకుని ఫోన్ తీసి చేయబోతుంటే, ఒకవేళ నేనడిగినా వాడు నాకు నిజం చెప్తాడో లేదో అనే ఆలోచనొచ్చి, ఆదిత్యకి ఫోన్ చేయడం వద్దులే. ఈ ఆదివారం ఎలాగో ఆఫీస్‌కి సెలవే కదా! శనివారం రాత్రి ఊరికి బయలుదేరి పెద్దమ్మని కలిసి అసలేం జరిగిందో కనుక్కుంటాను. పెద్దమ్మని తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లిలేని మమ్మల్ని తల్లిలా ప్రేమగా పెంచి పెద్ద చేసిందంటూ గతంలోకి వెళ్ళాను. సత్యనారాయణ, రాజశేఖరం ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి పంచిచ్చిన ఇంట్లో పక్కపక్క పురుషుల్లో ఉండేవారు. రాజశేఖరం భార్య శకుంతల, వాళ్ళకొక్కడే కొడుకు ఆదిత్య. సత్యనారాయణ భార్య వసుంధర, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కొడుకు రఘు, కూతురు శ్రావ్య. సత్యనారాయణ భార్య వసుంధర పిల్లలిద్దరికీ 5 సంవత్సరాలు కూడా రాకముందే అనారోగ్యంతో కాలం చేసింది. తల్లిలేని పిల్లలని అప్పనుంచి శకుంతలనే తన కొడుకు ఆదితో పాటు రఘు, శ్రావ్యని కూడా పెంచి పెద్ద చేసింది. సత్యనారాయణ, రాజశేఖర్ ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకునేవారు. అన్నదమ్ముల పిల్లలందరూ హై స్కూల్ వరకు అదే ఊళ్ళో చదువుకుని పై చదువులకి వేరే ఊళ్ళకి వెళ్లారు. పండుగలకు సెలవులకు ఊరికొచ్చిన రఘు, శ్రావణ్ ఎక్కువగా శకుంతలతోనే గడిపేవారు. తమ పెద్దమ్మ వాళ్ళ మీద చూపించే ప్రేమకి వాళ్ళ కన్నతల్లి లేదనే భావన వాళ్ళకి ఎప్పుడూ కలిగేది కాదు. అలా కాలం గడిచి పిల్లలందరి చదువులు పూర్తయి ఉద్యోగాలొచ్చాయి.
తమ కొడుకు ఆదిత్యతో పాటు రఘు, శ్రావ్యలు కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు శకుంతల, సత్యనారాయణ దంపతులు. సత్యనారాయణ కొడుకు ఆదిత్య తమ పక్కూలోని బ్యాంకులో పనిచేసేవాడు. రఘు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. పిల్లలంతా వెళ్ళిపోయాక సత్యనారాయణ, శకుంతల, మరోవైపు రాజశేఖర్ వాళ్ళ ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచాక సత్యనారాయణకు ఉన్నట్టుండి పక్షవాతం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 రోజులు హాస్పిటల్లో ఉంచి వైద్యం అందించినా కాలు చెయ్యి అంతకు ముందులా పనిచేయక మంచానికే పరిమితమయ్యాడు. అలాగనే కొన్ని రోజులకు మందులతో తిరిగి కోలుకుంటాడనుకుంటే రెండోసారి కూడా అదే పరిస్థితి రావడంతో సత్యనారాయణ కాలం చేశాడు. భర్త పోవటంతో శకుంతల ఒంటరిదైపోయింది. కొడుకు కూడా రమ్మంటారని ఆశపడినా తనకి నిరాశ ఎదురైంది. రాజశేఖరం కూడా వయసైపోతుందని, అంతకుముందులా ఒక్కడే అన్ని పనులు చేయలేకపోతున్నాడని ఊళ్ళో ఉన్న పొలాన్ని రామయ్యకి కౌలుకిచ్చి రఘు తన తండ్రిని హైదరాబాద్కి తీసుకెళ్లాడు. ఇంతలో రఘుకి తన ఫోన్ మోగిన శబ్దం వినపడంతో ఉలిక్కిపడి గతం నుంచి తేరుకుని ఫోన్ తీసి చూశాడు. నాన్న దగ్గర నుంచి ఫోన్. ఈ టైంలో ఎందుకు చేస్తున్నానే, లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అన్నాడు. రఘు, మరేం లేదురా నాన్న, నువ్వు వచ్చేటప్పుడు మందులు తీసుకురా అని చిట్టి నీకు ఇచ్చాను కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక చూస్తే అది ఇక్కడ టేబుల్ మీద ఉంది. అది చెప్దామని ఫోన్ చేశానురా అన్నాడు. పర్వాలేదు నాన్న, ఎప్పుడు తెచ్చే మందులే కదా, నాకు పేర్లు గుర్తున్నాయిలే, నేను తీసుకొస్తానని ఉదయం నేను ఆఫీస్కి బస్సులో వెళ్తుంటే రామయ్య కలిశారు నాన్న అన్నాడు. అందుకు నాన్న, మన రామేనా అడిగాడు. అవును నాన్న, మన ఊళ్ళో ఉండే రామేనే అన్నాను. అందుకు నాన్న, రామయ్యకి పట్నంలో ఏంటట పని అడిగాడు. వాళ్ళ కొడుకు రవి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడని చూసి వెళ్దామని వచ్చాను చెప్పాడు అన్నట్టు నాన్న, మీకు ఇంకో విషయం చెప్పాలి అన్నాను. ఏంట్రా అది అడిగాడు. రామయ్యని మా పెద్దమ్మ ఎలా ఉందని అడిగితే అందుకు రామయ్య, మీ పెద్దమ్మని చూసి చాలా రోజులైందని, తనేదో ఆశ్రమంలో ఉంటుందని తెలిసిందన్నాడు. రామయ్య మాటలకి ఆశ్చర్యపోయి, పెద్దమ్మ ఆశ్రమంలో ఉండటం ఏంటి, ఏమైంది అడిగితే, ఊళ్ళో అంతా అంటుంటే వినడమే కానీ నాకు ఏమీ తెలియదు బాబు. కాకపోతే ఆ మధ్య జగన్ అన్నాడట, మన ఆదిత్య పెద్దమ్మ ఉంటున్న ఇల్లు కావాలని ఏదో గొడవ పెట్టుకున్నాడని చెప్పాడు నాన్న. రామయ్యతో మాట్లాడినప్పటి నుంచి నా ధ్యాసంతా పెద్దమ్మ గురించే. ఒక్కదానివే ఏముంటావు పెద్దమ్మని, మనతో పాటు ఆ రోజు హైదరాబాద్కి రమ్మంటే రాలేదు. ఇప్పుడు ఏమైందో ఏమో, తను ఇలా నిర్ణయం ఎందుకు తీసుకుందో నాకేమీ అర్థం కావట్లేదు నాన్న అన్నాను. అదేంటా రఘు, మధ్యన ఆశ్రమంలో ఉండటం ఏంటి, నేను వారం క్రితం కూడా ఫోన్ చేశానే, నాకు అలా ఏం చెప్పలేదే ఆశ్రమంలో ఉన్నట్టు. ఆదిత్యకి ఫోన్ చేసి అడగకపోయావా అసలు విషయం ఏంటా అని అన్నాడు నాన్న. అందుకు నేను ఆదిత్యని అడగడం కన్నా నేరుగా వెళ్ళి పెద్దమ్మని అడిగితే అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా అన్నాను. అందుకు నాన్న, నిజమే, వదిన అడిగితేనే తెలుస్తుంది అసలు విషయం ఏంటో. ఎల్లుండి ఆదివారం కదా, వెళ్ళిరారా రఘు. పాపం వదిన ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండాల్సి వచ్చిందో అన్నాడు నాన్న. నేను అదే అనుకుంటాను నాన్న, రేపు సాయంత్రమే బయలుదేరుతానన్నాను. సరేరా అని నాన్న ఫోన్ పెట్టేశాడు. ఆ మరుసటి రోజు శనివారం సాయంత్రం ఊరికి బయలుదేరి వెళ్ళాను. ఓసారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే పెద్దమ్మ నెల్లికితే మా ఆశ్రమానికి వెళ్ళినట్టు చెప్పారు. ఆశ్రమం అడ్రస్ కనుక్కొని ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం పెద్దమ్మని కలవాలని కంగారుగా వెళ్ళాను. ఆశ్రమం మేనేజ్మెంట్ని కలిసి శకుంతల గారిని కలవాలండి, ఆవిడ ఈ మధ్యనే ఇక్కడ చేరారని తెలిసింది అన్నాను. ఆవిడ మీ అమ్మగారా అడిగారు ఆశ్రమం మేనేజర్. లేదండి, తను మా పెద్దమ్మ అన్నాను. అక్కడున్న ఒక రిజిస్టర్లో సంతకం పెట్టమని ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, అక్కడి నుంచి గదిలోనే ఆవిడ ఉండేదన్నారు. సరేనండి, థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళాను. ఆ గదిలో పెద్దమ్మ కనిపించలేదు. చుట్టూ చూశాను. ఒకవేళ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందని అంతా వెతికాను. ఆరు బయట ఓ చెట్టు నీడన బెంచిపై కూర్చుని కనబడింది. తన పక్కనే ఇంకొక ఆవిడ కూడా కూర్చుంది. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. పెద్దమ్మ అని పిలిచాను. వెంటనే నా వైపు చూసి, రఘు నువ్వా అంటూ మామూలు కన్నా కాస్త వేగంగా నడుచుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని, నేను ఇక్కడ ఉన్న విషయం నీకెవరు చెప్పారా రఘు అడిగింది పెద్దమ్మ. మన రామయ్య పెద్దమ్మ, మొన్న నేను ఆఫీస్కి వెళ్తుంటే బస్సులో కనిపించాడు. నీ గురించి అడిగితే నువ్వు ఈ ఆశ్రమంలో ఉన్నట్టు చెప్పాడు. కారణం అడిగితే తెలియదన్నాడు. బాధపడకు, ముందు విషయం ఏంటో చెప్పు అడిగాను పెద్దమ్మని.
అందుకు తను ఏం మాట్లాడలేదు. అలాగే మౌనంగా నన్ను పట్టుకొని ఏడుస్తుంది. "ఏమైందో చెప్పు పెద్దమ్మా. అసలిక్కడికెలా వచ్చావు? ఇలా రా. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని" ఆ పక్కనే ఉన్న బెంచి వైపుకు తీసుకెళ్ళాను. అప్పటిదాకా పెద్దమ్మతో మాట్లాడుతూ తన పక్కనే కూర్చున్న ఆవిడకి, "శాంత, వీడు మా రఘు, నా మరిది కొడుకు. చిన్నప్పుడే తల్లి పోతే ఈ చేతులతోనే పెంచాను. వీడికి నేనంటే చాలా ఇష్టం. చూడు, నేనిక్కడ ఉన్నానని తెలిసి వెంటనే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో" అంది. "మేమంతా ఉన్నామని తెలిసి కూడా నువ్విక్కడికి రావడం ఏంటి పెద్దమ్మా? కనీసం మా ఎవరికీ ఒక్క మాటైనా చెప్పకుండా అసలేం జరిగింది?" అడిగాను. అందుకు పెద్దమ్మ, "ఓ రోజు ఆదిత్య, వాడి భార్య మాధవి వచ్చి నేను ఉంటున్న ఇంటిని అమ్మేస్తున్నామని నన్ను వాళ్ళతో వచ్చేవని అడిగారా. అందుకు నేను బ్రతికుండగా ఈ ఇంటిని వదిలి ఎక్కడికి రాను. అయినా ఇప్పుడు ఈ ఇంటిని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?" అడిగాను. అందుకు ఆదిత్య, వాడు ఉద్యోగం చేసే ఊళ్ళో ఫ్లాట్ కొనుక్కుంటున్నాడని, అందుకు డబ్బవసరం పడి నేను ఉంటున్న ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడట. నా కోడలు మాధవి ఎప్పుడూ లేంది, "అత్తయ్య, ఇంకెంతకాలం మీరొక్కరే కష్టపడుతూ ఇక్కడ ఉంటారు? ఇక మీదట మనందరం కలిసి సంతోషంగా ఉందామని ఎప్పుడూ లేంది పిలిచింది. అందుకు నేనెక్కడికి రాను. నేను బతికుండగా ఈ ఇంటిని అమ్మటానికి ఒప్పుకోను. ఇందులో మీ అందరికీ సంబంధించిన జ్ఞాపకాలున్నాయి. మీ తాతయ్య ఇచ్చిన పాత ఇంటిని మీ నాన్న ఎంతో కష్టపడి తనకు నచ్చినట్టుగా మార్చుకున్నారా. ఆయన జ్ఞాపకాలతో నేను ఇంటిని వదిలి నేనెక్కడికి రానన్నాను. అయినా మీ కిరాయిలు కట్టుకుంటూ అద్దె ఇళ్ళలో ఉండడం ఇష్టం లేకుంటే మీరు ఇక్కడే ఉండండి. మీ ఆఫీస్‌కి ఇక్కడి నుంచి ఏమంత దూరమని రోజూ వెళ్ళి రావచ్చు కదా" అన్నాను. అందుకు నా కోడలు మాధవి, "అర్థం చేసుకోండి అత్తయ్య. మేమంతా ఇక్కడ ఉండడం అంటే కుదరదు. పిల్లల స్కూలుకి, ఆయన ఆఫీస్ కూడా చాలా దూరం. రోజూ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కష్టం. మీరే వచ్చి మాతో ఉండండి" అంది మాధవి ప్రేమగా. మాధవి పైకలా అంటున్నా తన స్వార్థబుద్ధేంటో నాకు బాగా తెలుసు. మీ పెదనాన్న బాగాలేనప్పుడు ఒక్కరోజైనా వాళ్ళు వచ్చి చూసుకున్నది లేదు. ఆయన్ని పట్టుకుని నేను మీ నాన్నే హాస్పిటల్‌లో ఉన్నాం. ఇంటికొచ్చాక మీ నాన్న ఆరోగ్యం కూడా బాగా లేకుంటే నేనొక్కదాన్నే చూసుకున్నాను. ఆ అత్తయ్యకి ఎప్పుడైతే పెళ్ళైందో అప్పటినుంచి వాడు నన్ను కనీసం అమ్మ అని ప్రేమగా పిలవడం కూడా మానేశాడు. ఆదిత్య పెళ్లి కాకముందు ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళొస్తుండేవాడు. పెళ్ళైన తర్వాత మాధవి నేను మీ అమ్మ నాన్నతో కలిసి ఉండనని వాడితో వేరు కాపురం పెట్టించింది. వాళ్ళెప్పుడూ అమ్మా ఎలా ఉన్నావని వచ్చి నన్ను పలకరించింది లేదు. అలాంటిది ఈరోజు నన్ను వాళ్ళ దగ్గరే ఉండమని అడిగితే నేనెలా వెళ్ళను? ఉన్న ఇంటిని వదులుకుంటే నా బ్రతుకు రోడ్డున పడుతుందని నేనెక్కడికి రానని ఖచ్చితంగా చెప్పాను. అందుకు ఆదిత్య, "మర్యాద కడితే నువ్వెందుకు ఒప్పుకుంటావు? నా చిన్నప్పుడే మీరు ఈ ఇంటిని నా పేరున రాశారని మర్చిపోయారా? నిజానికి ఈ ఇల్లు నాదే. దీనిపై సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నేను ఇంటిని అమ్ముకోవచ్చు, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మా దగ్గరే ఉండమని పిలుస్తుంటే మొండికేస్తున్నావు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. వస్తే మా ఇంటికొచ్చి మాతో పాటు ఉండు. లేదంటే ఈ ఇల్లు ఖాళీ చెయ్యి" అని నాకించుమించు ఆదిత్య వార్నింగ్ ఇచ్చాడు రఘు. "మీ పెదనాన్న ఎన్నోసార్లు అన్నాడు, ఇంటిని ఇప్పుడప్పుడే వాడి పేరున రాయొద్దని. ఇంత చెప్పినా నేను వినలేదు. వాడు తప్ప మనకింకెవరున్నారని నేనే పట్టుబట్టి ఇంటిని వాడి పేరున రాయించాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. వాడిచ్చిన 2 రోజులు బాగా ఆలోచించాను. ఆదిత్య ఇంటికి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోలేదు. అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. వాడంతలా చెప్పినా నేను ఒప్పుకోలేదని కోపంతో నన్నెక్కడ ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడేమోనన్న భయంతో వాడికి కూడా చెప్పకుండా ఇక్కడికొచ్చేసాను రఘు" అని చెప్పింది పెద్దమ్మ. పెద్దమ్మ చెప్పిందంతా విన్నాక, "ఆదిత్య అలా అడుగుతున్నాడని మాతో చెప్పాలనిపించలేదా పెద్దమ్మా?" అడిగాను. అందుకు పెద్దమ్మ, "ఇంత కాదనుకున్నా వాడు నా కొడుకు కదా! వాడి గురించి మీ అందరికీ తెలిస్తే మీరంతా తప్పుగా మాట్లాడుకుంటారని అది నేను భరించలేక అందుకే చెప్పలేదు" అంది పెద్దమ్మ. "సరే, ఇక బయలుదేరు పెద్దమ్మా, మన ఇంటికి వెళ్దాం" అన్నాను. అందుకు నేను, "రానురా రఘు, నేనెవరికీ ఇబ్బందిగా మారదలుచుకోలేదు. మీ నాన్న కూడా నీతో పాటే మీ ఇంట్లో ఉంటున్నాడు. నువ్వొక్కడివే ఎంతమందిని చూసుకుంటావు" అంది. అందుకు నేను, "పెద్దమ్మా, నేను చెల్లిని కడుపున పుట్టకపోయినా ఆదిత్యతో పాటు మమ్మల్ని పెంచి పెద్ద చేయలేదా? ఆ రోజు నువ్వు కూడా ఇలాగే అనుకుంటే నేను చెల్లి ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా చెప్పు?
నాన్న దగ్గర తీసుకెళ్ళేటప్పుడు నాతో పాటు రమ్మంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అన్నాను. అందుకు పెద్దమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అదేంటి పెద్దమ్మా! ఏం మాట్లాడవేంటి? పద మన ఇంటికెళ్దాం. నిన్ను ఇంతలా అవమానించిన అత్తకి బుద్ధెలా చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాను. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఆవిడ వెళ్ళు శకుంతల. ఆ బాబు అంతలా రమ్మని పిలుస్తుంటే కూడా వస్తానని చెప్పవేంటి? అంది. అయినా పెద్దమ్మ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేలే. నేను ఈ కడుపున పుట్టలేదనే కదా! అదే నీ కడుపున పుట్టిన కొడుకు రమ్మంటే వెళ్ళననేదానివా? అన్నాను బాధగా. ఛ! అవేం మాటలు రఘు. నువ్వు శ్రావ్య నా కడుపున పుట్టలేదని మిమ్మల్ని ఎప్పుడైనా వేరుగా చూసానా? అంది పెద్దమ్మ. మరి మా ఇంటికి రావడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? అడిగాను. నాకేమి ఇబ్బంది లేదురా. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆలోచిస్తున్నాను అంది పెద్దమ్మ. అందుకు నేను నువ్వు మా దగ్గర ఉండటం మాకు సంతోషమే కానీ ఇబ్బంది ఏమీ లేదన్నాను. అప్పుడు పెద్దమ్మ నాతో రావడానికి ఒప్పుకుంది. దాన్ని తీసుకుని ముందు ఊర్లో ఉన్న ఆ ఇంటికి వెళ్ళాను. ఆ మరుసటి రోజు సోమవారం ఆఫీస్‌కి లీవ్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళి పెద్దమ్మ పరిస్థితి వివరిస్తూ ఓ అప్లికేషన్ రాసి అక్కడ గ్రీవెన్స్‌లో ఇచ్చాను. అక్కడి వాళ్ళు నా అప్లికేషన్‌ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ పని ముగియడంతో పెద్దమ్మని తీసుకుని హైదరాబాద్‌కి వెళ్ళాను. అలా 15 రోజులు గడిచాక మా జిల్లా కలెక్టర్ గారు ఆదిత్యని పిలిపించి, "మీ అమ్మానాన్న వాళ్ళ అంగీకారంతో ఇంటి నీ పేరున రాసినా వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్ళకిష్టం లేనిది ఆ ఇంటిని అమ్మటానికి వీల్లేదు. వాళ్ళకి నీ మీదున్న ప్రేమతో చిన్నప్పుడే ఆస్తి నీ పేరున రాస్తే, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఆవిడని ఇలా ఇబ్బంది పెట్టొచ్చా? ఇంకోసారి ఇలా ప్రవర్తించావని నీ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే, ఆ ఆస్తిలో నీకెప్పటికీ హక్కు లేకుండా చేస్తాం. తిరిగది మీ అమ్మగారికే చెందేలా చేయాల్సొస్తుందని, మీ అమ్మగారు ఉన్న రోజులు ఆవిడకెలాంటి కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ అత్తకి వార్నింగ్ ఇచ్చి పంపించారట. ఇక చేసేదేమీ లేక పెద్దమ్మ మా ఇంట్లో ఉంటున్న విషయం తెలిసి ఆదిత్య వచ్చి పెద్దమ్మని తనతో రమ్మని కోరాడు. అందుకు తను నిరాకరించింది. అమ్మా! నన్ను క్షమించమ్మా! నీ మనసుకి చాలా కష్టం కలిగించాను. ఇక మీదట మేమంతా కలిసి నీతో పాటే మన ఊర్లోనే ఉంటాం. నీకే కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అమ్మా! అని బ్రతిమలాడితే అప్పుడు పెద్దమ్మ సరే అంది. ఆదిత్య తప్పేంటో తెలుసుకొని అప్పటినుంచి తన తల్లికి ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.